హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్. మార్చి నెల ఎల్టీఎక్స్ క్లాసెస్కి చాలా ప్రత్యేకమైన నెల, ఎందుకంటే ఇది మనకి యానివర్సరీ మంత్. ఎల్టీఎక్స్ క్లాసెస్ 3 సంవత్సరాల క్రితం ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించింది ఇదే నెలలో. 2 సంవత్సరాల క్రితం ఆఫ్లైన్ క్లాసెస్ విశాఖపట్నంలో ప్రారంభించింది ఇదే నెలలో. సంవత్సరం క్రితం హైదరాబాద్లో ప్రారంభించింది కూడా ఇదే నెలలో. సో ఈ ప్రత్యేకమైన మంత్ సందర్భంగా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తున్నాం. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన 10,000 రూపీస్ డిస్కౌంట్తో పాటు ఈఎంఐలో పే చేసే సువర్ణ అవకాశం మీకు లభిస్తుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యాజ్ యూ ఆల్ నో, హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి అండ్ ఆన్లైన్ క్లాసెస్ యూ కెన్ అటెండ్ ఫ్రమ్ ఎనీవేర్. 55,000 రూపీస్ ఫీజు, 5,000 రూపాయలు ఈఎంఐతో ఆన్లైన్ క్లాసెస్, లేదా 65,000 రూపీస్ ఫీజు, 5,000 రూపాయల ఈఎంఐతో ఆఫ్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ కావచ్చు. కొత్త బ్యాచెస్ 1 ఏప్రిల్ నుంచి ఫ్రెష్గా ప్రారంభమవుతున్నాయి. 15th మార్చ్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వవచ్చు. సిమిలర్గా మన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఈ 3 ఆప్షనల్స్ నేను స్వయంగా డీల్ చేస్తున్నాను. ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. 5లో మీరు ఏ ఆప్షనల్ కావాలన్నా జాయిన్ కావచ్చు. మీకు దీనిపైన కూడా 10,000 రూపీస్ డిస్కౌంట్ మరియు ఈఎంఐ ఆప్షన్ ఉంది. 25,000 రూపాయలకి 5,000 పర్ మంత్ ఈఎంఐతో మీరు జాయిన్ అవ్వచ్చు. వీటికి కూడా కొత్త బ్యాచెస్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అలాగే ఎకానమీ కోర్సెస్, స్పెసిఫిక్గా నా ఎకానమీ క్లాసెస్ మాత్రం కావాలనుకునే వాళ్ళకి ఇండియన్ ఎకానమీ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో 7,500కి, రికార్డెడ్ మోడ్లో 5,000కి, అలాగే గ్రూప్ 2 వాళ్ళకి కేవలం 3,000 రూపీస్కి, ఎకనామిక్ సర్వే కేవలం 999 రూపీస్కి కూడా మనం అందిస్తున్నాం. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వవచ్చు. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th మార్చ్. మర్చిపోవద్దు, ఇది కానీ 15th మార్చ్ వరకు మాత్రమే ఆఫర్స్. సో ఇవాళ మనం చూడబోతున్న మొదటి ఆర్టికల్ వచ్చేసి సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించింది. రీసెంట్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి సెబీ నుంచి ఫైనల్ నాడ్ అనేది లభించింది. నాడ్ అంటే సెబీ నుంచి ఫైనల్ నాడ్ అంటే ఫైనల్ అప్రూవల్ అనేది ఎన్ఎస్సికి ఎస్ఎస్సి స్టార్ట్ చేయడానికి ఒక అప్రూవల్ అనేది వచ్చింది. అయితే ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది? సో బేసిక్గా స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ లైక్ ఏ మార్కెట్, రైట్? సింపుల్గా ఒక మార్కెట్ లాగా. స్టాక్స్ కొనాలి అనుకునే వాళ్ళు, అమ్మాలి అనుకునే వాళ్ళు ఈ లావాదేవీలు, ఈ ట్రేడ్ జరుపుకోవడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసే ఒక మార్కెటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్లో డిఫరెంట్ బ్రోకరేజెస్ లేదా బ్రోకర్స్ ఉంటారు. ఎలాగ వర్చువల్గా మనకి sharekhon.com, 5paisa.com, zerodha.com ఇట్లాంటివి మనం చూస్తుంటాం. వీటి ద్వారా మనం డీమెటీరియలైజ్డ్ అకౌంట్, డీమ్యాట్ అనే ఒక అకౌంట్ని మనం ప్రారంభించి దాని ద్వారా మనకి నచ్చిన కంపెనీ షేర్స్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. సో ఈ స్టాక్ బ్రోకర్స్ అందరూ ఈ ఎన్ఎస్సి లేదా బిఎస్సి ఈ స్టాక్ ఎక్స్చేంజెస్తో లింకప్ అయి ఉంటారు. ఈ స్టాక్స్ ఏవైతే మనం కొంటున్నామో, అమ్ముతున్నామో, ఈ స్టాక్స్ అంటే అర్థం ఏంటి? షేర్స్ అంటే అర్థం ఏంటి? వాటాలు, కంపెనీల్లో వాటా. నువ్వు ఒక షేర్ కొంటున్నావు అంటే అర్థం ఏంటి? కంపెనీలో వాటా కొంటున్నట్టు. సో ఈ కంపెనీలు ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి లిస్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళ షేర్స్ అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఏ కంపెనీలు అయితే అక్కడ లిస్ట్ అవుతాయో, రిజిస్టర్ అవుతాయో, ఆ కంపెనీ షేర్స్ను మాత్రమే అక్కడ కొనుగోలు, అమ్మకాలు చేయగలుగుతాం అన్నమాట. దిస్ ఈజ్ ది బేసిక్ స్టోరీ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. అయితే ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే అర్థం ఏంటి? ఎవరికైనా సరే ఫర్ సోషల్ పర్పస్ మనీ రైజ్ చేయాలి అనుకుంటే మనం ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ కంపెనీ ఎవరు రిజిస్టర్ చేసుకోవచ్చు? 2 రకాల కంపెనీస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏ కంపెనీస్? సోషల్ ఎంటర్ప్రైజెస్ దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో బేసికల్గా మనకి యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎ సోషల్ ఎంటర్ప్రైజ్. సో దిస్ ఈజ్ ఫర్ సోషల్ ఎంటర్ప్రైజెస్. వేటిని మనం సోషల్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి అంటాము? మనం 2 రకాల ఆర్గనైజేషన్స్ని సోషల్ ఎంటర్ప్రైజెస్ అంటాం. చూడండి, ఇక్కడ నీట్గా రాశారు. ఎనీ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, పేరులోనే ఉంది, ప్రాఫిట్ కోసం కాదు, లేదా ఫర్ ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజ్ ఎఫ్పిఎస్సి. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఫర్ ప్రాఫిట్ సోషల్ ఆర్గనైజేషన్ కావచ్చు, దట్ ఎస్టాబ్లిషెస్ ది ప్రైమసీ ఆఫ్ సోషల్ ఇంటెంట్.
సోషల్ ఇంటెంటే మాకు మోస్ట్ ఇంపార్టెంట్, ప్రాఫిట్ కాదు, అది మాకు ప్రైమరీ థింగ్, దట్ ఈస్ వాట్ వీఆర్ దేర్ ఫర్ అని ఎవరైతే ప్రూవ్ చేయగలుగుతారో, ఎస్టాబ్లిష్ చేయగలుగుతారో అట్లాంటి వాళ్ళని వుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ సోషల్ ఎంటర్ప్రైజ్. అలాంటి వాళ్ళని సోషల్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి అంటారు. సో అట్లాంటి కంపెనీసే మన ఎస్ఎస్సిలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడానికి లేదా రిజిస్టర్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతాయి. అయితే దానికి కొంచెం క్రైటీరియా కూడా పెట్టడం అనేది జరిగింది. సో క్రైటీరియా మీరు ఒకసారి గమనిస్తే చూడండి, ICDR రెగ్యులేషన్స్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఈ ఎంటర్ప్రైజెస్ అనేవి మస్ట్ బి సర్వింగ్ టు ఎరాడికేట్ హంగర్, పోవర్టీ, మాల్ న్యూట్రిషన్, ఇన్ఈక్వాలిటీ లేదా ప్రమోటింగ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయబిలిటీ, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ LGBTQIA+ communities are working towards environmental sustainability, protection of national heritage and art are bridging the digital divide among other things. ఇట్లాంటి వాటి కోసం ఏ కంపెనీస్ అయితే స్ట్రైవ్ అవుతున్నాయో ఆ కంపెనీస్ని మనం సోషల్ ఎంటర్ప్రైజెస్ కింద ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇట్ కుడ్ బి ఎన్ NPO, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లేదా ఫర్ ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజ్. సో ఈ రెండు కూడా మనకి SSC ద్వారా, సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మనీ రైజ్ చేయడానికి అర్హత ఉన్నట్టే. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, అట్లీస్ట్ 67% ఆఫ్ దర్ యాక్టివిటీస్ మస్ట్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ అటైనింగ్ ది స్టేటెడ్ ఆబ్జెక్టివ్. మీరు ఏదైతే ఆబ్జెక్టివ్ చెప్తున్నారో మీరు చేస్తున్న ఆబ్జెక్టివ్స్లో అట్లీస్ట్ 67 అంటే 2/3 పైన ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి, దాన్ని అచీవ్ చేయడానికి, ఆ స్టేటెడ్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడం కోసమే ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా చూడండి, కార్పొరేట్ ఫౌండేషను, పొలిటికల్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్, ప్రొఫెషనల్ ట్రేడ్ అసోసియేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్ కంపెనీస్ ఇవేవి కూడా వుడ్ నాట్ బి ఐడెంటిఫైడ్ యాజ్ NSE. సోషల్ ఎంటర్ప్రైజ్ కింద ఇవేవి ఐడెంటిఫై చెయ్యరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ ఇదంతా బాగానే ఉంది, SSCలో రిజిస్టర్ అయిపోతే డబ్బులు వచ్చేస్తాయా? డబ్బులు రావు. అసలు SSCలో ఎందుకు రిజిస్టర్ అవ్వాలి? సోషల్ ఎంటర్ప్రైజ్ అంటున్నారు, సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటున్నారు. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ అవ్వడం వల్ల ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఉన్న ఉపయోగం ఏంటి అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటి? ఇప్పుడు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఏం కావాలి? ఫండ్స్ కావాలి. మరి ఫండ్స్ ఏ రకంగా వస్తాయి? డొనేషన్స్ రూపంలో వస్తాయి. డొనేషన్స్ ఎవరన్నా ఇవ్వాలి అంటే ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ నలుగురికి తెలిసినప్పుడు, అమ్మో వీళ్ళు ఎన్ని చేస్తున్నారా, వీళ్ళకి ఇవ్వచ్చు అని ప్రజలకి నమ్మకం కలిగినప్పుడు ఇస్తారు. మరి ప్రజలకి నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్కి విజిబిలిటీ ఉండాలి, నలుగురికి తెలియాలి. ఆ విజిబిలిటీ క్రియేట్ చేయడానికి సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఫర్ ప్రాఫిట్ లేదా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి రిజిస్టర్ అయితే అందరి దృష్టి దాని మీదకి వెళ్తుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇది రిజిస్టర్ అయ్యింది. రిజిస్టర్ అయినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ నామ్స్ ప్రకారం మీరు చేస్తున్న ప్రతి యాక్టివిటీ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సబ్మిట్ చేయాలి. అలాగే ఎప్పుడైతే నువ్వు స్టాక్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ అవుతావో, సెబీ పర్వ్యూలోకి వచ్చేస్తావో, ప్రతి 3 నెలలకి మీ క్వార్టర్లీ స్టేట్మెంట్స్, మీరు చేస్తున్న యాక్టివిటీస్ ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ఎక్స్చేంజెస్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం చాలాసార్లు కంపెనీస్ డొనేషన్స్ అడుగుతాయి. డొనేషన్స్ ఇవ్వాలంటే మనం భయపడతాం, వాళ్ళు నిజంగా పని చేస్తున్నారో పని చేయట్లేదో, నొక్కేస్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ వెబ్సైట్లో ఏది పెడితే అదే అనేసుకుంటాం. కానీ ద మూమెంట్ యూ లిస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా జరగాలి. ఆడిటింగ్ చేయించాలి, సోషల్ ఆడిట్ అంటారు. మన మామూలుగా కంపెనీస్ ఎలాగైతే ఆడిటర్స్తో ఆడిటింగ్ చేయించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేయించి ఎలాగైతే సబ్మిట్ చేస్తారో, వీళ్ళు కూడా సోషల్ ఆడిట్స్ చేయించాలి. ఎక్స్టర్నల్ ఫార్మ్స్తో వీళ్ళ పని చేస్తున్నారా లేదా అని చెప్పి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. NSE మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు అడిగిన ప్రతి ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది? ట్రాన్స్పరెన్సీ, వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి అనేది ప్రజలకి లేదా వీళ్ళకి డొనేషన్ ఇవ్వాలనుకునే వాళ్ళకి తెలుస్తుంది. అర్థమవుతుందా? ఈ రకంగా విజిబిలిటీ క్రియేట్ అవుతుంది ఆర్గనైజేషన్కి. ఇన్వెస్టర్స్కి ఏంటి ఉపయోగం? లేదా డొనేషన్ చేయాలనుకునే వాడికి ఉపయోగం ఏంటి? ట్రాన్స్పరెన్సీ. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకి టైం టు టైం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మీకు చిన్న కన్ఫ్యూజన్, సార్ స్టాక్ ఎక్స్చేంజ్ అనగానే మనీకి సంబంధించిన అంశాలు, మరి వీళ్ళు ఏ రకంగా అంటే మనం డొనేషన్ చేయడమా లేకపోతే స్టాక్స్ కొనడమా, అసలు ఎలా జరుగుతుంది అనే కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది. సో దానికోసం కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మీరు చూడండి, హౌ డు NPOs రైజ్ మనీ? వాట్ ఈజ్ ఎన్ NPO? నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఎలా రైజ్ చేస్తారు అంటే
through issuance of zero coupon, zero principal instruments from private placement or public issue or donation from mutual funds. Very important. వాళ్ళు ఏం ఇష్యూ చేస్తారమ్మా? జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్. సో బేసిక్గా మనకి ఎప్పుడైనా సరే ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్, బాండ్, ప్రభుత్వాలు కానీ లేకపోతే కార్పొరేట్ కంపెనీలు కానీ ఎప్పుడైనా సరే బాండ్ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దానిపైన మనకి ఫేస్ వాల్యూ ఇంత, ఒక 10,000 రూపాయల ఫేస్ వాల్యూతో బాండ్ ఇష్యూ చేస్తున్నాను, కూపన్ రేట్ 10% వడ్డీ మనం ఛార్జ్ చేస్తాము, మెచ్యూరిటీ పీరియడ్ 5 years మెచ్యూరిటీతో ఉంటుంది అని చెప్తే నువ్వు 10,000 రూపాయలు పెట్టుకుంటే నీకు 1,000 రూపాయలు చొప్పున ప్రతి నెల, ప్రతి సంవత్సరం వడ్డీ వస్తుంది. 5 సంవత్సరాలు అయ్యేసరికి నీ 10,000 + 5,000 15,000 రూపాయలు నీకు వస్తాయి. లేదా 1,000 రూపాయలు సంవత్సరం ఇచ్చేస్తే లాస్ట్లో నీ 10,000 నీకు వస్తాయి. ఇది జనరల్గా జరిగేది. కానీ ఇక్కడేం రాశారు? జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్, విచ్ మీన్స్ యువర్ ప్రిన్సిపల్ ఫేస్ వాల్యూ ఇస్ జీరో, యువర్ కూపన్ ఈజ్ జీరో. జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇట్లాంటివి ఇష్యూ చేస్తారంట. ఇట్లాంటివి ఇష్యూ చేసినప్పుడు నువ్వు డబ్బులు పెట్టి కొన్నావు అనుకో, నీకేమైనా డబ్బులు వస్తాయా? నీకు కూపన్ ఏముంది? జీరో. ఫేస్ వాల్యూ ఉంటుంది. కూపన్ అంటే ఏంటి? దాని మీద వచ్చే వడ్డీ జీరో. ప్రిన్సిపల్ అంటే నువ్వు కట్టిన డబ్బులు నీకు తిరిగి వస్తాయా? రావు. సార్ అలాంటప్పుడు ఎవడు సార్ కడతాడు? అందుకే అంటున్నాను, ఇది డొనేషన్. It is not an investment, it is a donation. That is a not for profit organization. సో వాళ్ళు జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసినప్పుడు మనం వాటిని కొనుక్కోవచ్చు. నువ్వు కొన్నప్పుడు నీకు ఏమీ రాదు, తిరిగి ఏమైనా వస్తుందా? నీ ప్రిన్సిపల్ నీకు రాదు, నీ వడ్డీ కూడా రాదు. సార్ అలాంటప్పుడు డైరెక్ట్గా డొనేట్ చేయకుండా ఇలా బాండ్స్ ద్వారా ఎందుకు చేయాలి అని మీరు అడగొచ్చు. బాండ్స్ ద్వారా ఎందుకు ఇష్యూ చేస్తారంటే దానివల్ల ఒక ఉపయోగం ఉంది. ఎప్పుడైతే నువ్వు బాండ్ లాగా ఇష్యూ చేసావో యు ఆర్ బౌండ్ బై సర్టెన్ నార్మ్స్. నువ్వు నీ దగ్గర నీ బాండ్స్ కొన్న వాళ్ళందరికీ నువ్వు ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉండాలి. నువ్వు ఏ పర్పస్ కోసం బాండ్ ఇష్యూ చేస్తున్నావు, ఫస్ట్ థింగ్ పలానా ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాము, ఓకే, లేకపోతే భారతదేశంలో ఉన్న LGBTQIA+ కమ్యూనిటీ కోసం మేము ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తాము, దానికి ఎంత ఫండింగ్ అవసరం అవుతుంది, సో అందుకని ఇది రైట్ చేస్తున్నామని చేశారనుకోండి. వాళ్ళ కోసం వీళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. సో నువ్వు కొంటే బికాజ్ యు ఆర్ అన్ ఇన్వెస్టర్, యు ఆర్ ఎ డోనర్, యూ గెట్ ఇన్ఫర్మేషన్. నువ్వు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళపైన మీకు ఉంటుంది. మీకు అర్థమవుతుందా? దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్. చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా రాశారో. జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ బాండ్స్ డిఫర్ ఫ్రమ్ కన్వెన్షనల్ బాండ్స్ ఇన్ ద సెన్స్ దట్ ఇట్ ఎంటైల్స్ జీరో కూపన్ అండ్ నో ప్రిన్సిపల్ పేమెంట్ ఎట్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీకి ప్రిన్సిపల్ పేమెంట్ ఉండదు. 5 years తర్వాత మెచ్యూర్ అయింది అనుకోండి, ఏం రాదు నీకు. ఆ 5 years వరకు వాళ్ళు ఆ ప్రాజెక్ట్ పరంగా ఏం చేశారో మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తూ ఉంటారు. ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డన్. సో జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ వుడ్ నాట్ ప్రొవిజన్ ఎనీ సచ్ రిటర్న్. నార్మల్ కేసెస్లో మనకి ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, మన ప్రిన్సిపల్ కూడా మనకు వస్తుంది. ఇక్కడ ఎటువంటి రిటర్న్ ఉండదు. కాకపోతే ప్రామిసింగ్ ఏ సోషల్ రిటర్న్, అంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు, ఈ ప్రాజెక్ట్లో దిస్ ఈజ్ వాట్ వీఆర్ స్ట్రైవింగ్ టు డూ అని ముందే చెప్తారు. ఆ సోషల్ రిటర్న్ సాధించాము, మేము అనుకున్నది సాధించగలిగామని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మనకి సాటిస్ఫాక్షన్, మనం ఇచ్చిన డబ్బుతో ఒక మంచి కార్యక్రమం జరిగింది అనే తృప్తి మనకి జరుగుతుంది. ఓకేనా? సో NPO అనేది SSCతో రిజిస్టర్ అవ్వాలి అండ్ ఇట్ మస్ట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ టెన్యూర్. ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అని చెప్పేసి ఆ బాండ్ చెప్పాలి. కెన్ ఓన్లీ బీ ఇష్యూడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఆర్ యాక్టివిటీ. మీకు చెప్పేసాను ఆల్రెడీ, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం, పర్టికులర్ యాక్టివిటీ కోసం చేయాలి. స్పెసిఫైడ్ డ్యూరేషన్లో దాన్ని కంప్లీట్ చేయాలి యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ఫండ్ రైజింగ్ డాక్యుమెంట్. ఫండ్ రైజింగ్ డాక్యుమెంట్లో ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ టైంలోగా చెయ్యాలి. ఇలా ఒకవేళ చేయలేకపోతే నెక్స్ట్ టైం ఇష్యూ చేసినప్పుడు ఎవడు కొనే అవకాశాలు తగ్గిపోతాయి, వాళ్ళ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. ఎంతోమంది ఇలాగే ఇష్యూ చేశారు కానీ విత్ ఇన్ ద టైం వాళ్ళు చేయలేకపోయారు. చేయలేకపోయారు ఎలా తెలుస్తుంది? వాళ్ళు సబ్మిట్ చేయాలి ఇన్ఫర్మేషన్. ఒకవేళ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ స్టాక్ ఎక్స్చేంజ్కి సబ్మిట్ చేయట్లేదు అనుకోండి, వీ విల్ అజ్యూమ్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, దే హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. వాళ్ళు చెయ్యలేదని మనం అజ్యూమ్ చేసుకుంటాం, చెయ్యలేదు అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. This is how not for profit organizations raise money using social stock exchanges. అలాగే ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా
మనీ రైజ్ చేయొచ్చు. అయితే ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి ఈ జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ కాన్సెప్ట్ వర్తించదు. సో వీళ్ళు నార్మల్గానే మన రెగ్యులర్ రూట్లోనే వెళ్తారు. సో ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నీడ్ నాట్ రిజిస్టర్ విత్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్ బిఫోర్ ఇట్ రైజెస్ ఫండ్స్ త్రూ ఎస్ఎస్సి. సో వీళ్ళు కూడా ఎస్ఎస్సిలో ఇన్ఫర్మేషన్ని గట్రా సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసి వీళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ కాన్సెప్ట్ కాదు, మనీ ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా అన్ని ఐసిడిఆర్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా రేజ్ చేయాలనుకునేటప్పుడు దే నీడ్ టు ఫాలో ద ప్రావిజన్స్ ఆఫ్ ఐసిడిఆర్ రెగ్యులేషన్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వీళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దే కెన్ రైజ్ మనీ త్రూ ద ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ద్వారా. ఇక్కడ బాండ్స్ గురించి మాట్లాడడం, అక్కడ షేర్స్ ఇవ్వడం ద్వారా. అంటే మెయిన్ బోర్డ్ అంటే నార్మల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కాదు, నార్మల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇష్యూ చేసి, లేదా ఎస్ఎంఈ ప్లాట్ఫామ్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్, లేదా ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్ఫామ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్, వీటిలో మనం స్టాక్స్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా, లేకపోతే డైరెక్ట్గా ఈ డిఫరెంట్ ఫండ్స్కి ఇష్యూ చేయడం ద్వారా వీళ్ళు మనీని రైజ్ చేయొచ్చు. ఓకే, జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ కాన్సెప్ట్ వీళ్ళకి వర్తించదు. సో దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా వచ్చిన ఇనిషియేటివ్ కాబట్టి దీనిపైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ఆర్బీఐ. ఇందులో ఏం చెప్తున్నామంటే ఆర్బీఐస్ న్యూ పైలట్ ప్రాజెక్ట్ ఆన్ కాయిన్ వెండింగ్ మెషిన్స్. ఆర్బీఐ వాళ్ళు కాయిన్ వెండింగ్ మెషిన్స్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఒక కొత్త పైలట్ ప్రాజెక్ట్ అంటే అర్థం అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్ కంటే ముందు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో ఇది ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పి చెక్ చేస్తారు. అలాంటి దాన్ని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. సో వాట్ ఈజ్ దిస్ ప్రాజెక్ట్ ఆల్ అబౌట్? ఈ ప్రాజెక్ట్ దేని గురించి, ఇది ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే, సో దిస్ ఈజ్ అబౌట్ కాయిన్ వెండింగ్ మెషిన్స్. సింపుల్ వర్డ్స్లో చూస్తే ద వెండింగ్ మెషిన్స్ వుడ్ డిస్పెన్స్ కాయిన్స్ విత్ ది రిక్విజిట్ అమౌంట్ బీయింగ్ డెబిటెడ్ ఫ్రమ్ ది కస్టమర్స్ అకౌంట్ యూజింగ్ యూపీఐ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ టెండరింగ్ ఆఫ్ బ్యాంక్ నోట్స్. నార్మల్గా కాయిన్ వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్తే మనం 50 రూపాయల నోటో, 100 రూపాయల నోటో, 10 రూపాయల నోటో పెడితే దానికి ఎగ్జాక్ట్ చేంజ్ కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు ఇండియాలో మనకి 50 పైస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, మనకి అలాగే 5 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 10 రూపీ కాయిన్స్, 20 రూపీ కాయిన్స్ కూడా మనకు ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించండి, ఇండియాలో మనకి 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీ కాయిన్స్ కూడా మనకి రన్ అవుతున్నాయి. ఈ 50 పైసలు వరకు ఉన్న వాటి స్మాల్ కాయిన్స్ అంటారు, మిగిలిన వాటి అన్నింటిని మనం రూపీ కాయిన్స్ అంటాం. రూపీ కాయిన్స్ అంటే 1 రూపీ ఒకటే కాదు, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ కాయిన్స్ని కూడా రూపీ కాయిన్స్ అని అంటారు. సో మనం బ్యాంక్ నోట్లు పెడితే ఇంతకుముందు కాయిన్లు వచ్చేవి ఆ కాయిన్ వెండింగ్ మెషిన్స్లో. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ టెండరింగ్ బ్యాంక్ నోట్, అంటే నువ్వు బ్యాంక్ నోట్ నువ్వు పెట్టే బదులు యూ కెన్ డైరెక్ట్లీ టెండర్ యూపీఐ, అంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది. నీ ఫోన్పే లేదా గూగుల్ పే నుంచి మనీ డిడక్ట్ అయిపోతుంది. 100 రూపాయలు అయితే 100, 500 అయితే 500, 1000 అయితే 1000, 50 అయితే 50. ఫోన్పే గూగుల్ పేలో డిడక్ట్ అయిపోయి నీకు దానికి ఎగ్జాక్ట్ చేంజ్ కాయిన్స్ రూపంలో దాని నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒక క్యూఆర్ కోడ్ బేసిస్ మీద ఈ కాయిన్ వెండింగ్ మెషిన్ అనేది పనిచేస్తుంది. సో దీన్ని మన వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు పైలట్ చేద్దాం అనుకుంటున్నారు. సో కస్టమర్స్ వుడ్ బి ఎండోర్డ్ విత్ ది ఆప్షన్ ఆఫ్ విత్డ్రాయింగ్ కాయిన్స్ ఇన్ రిక్విజిట్ క్వాంటిటీస్ అండ్ డినామినేషన్స్. సో ఐడియా ఏంటి, దేనికోసం ఇదంతా? టు ఇంక్రీజ్ ఆర్ ఈజ్ ది యాక్సెసిబిలిటీ టు కాయిన్స్. సో దేశంలో కాయిన్స్ షార్టేజ్ ఉందంటే లేదు. చూడండి, ఆన్ ద సప్లై సైడ్ ఆఫ్ థింగ్స్ ఈయన ఏమంటున్నారంటే అసలు చాలా పెక్యులర్ థింగ్ మనం ఉందాం, సప్లై చాలా ఎక్కువ ఉంది, మన దగ్గర చాలా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి, కాకపోతే ఎక్కువ ఉన్నాయి, చాలా స్టోరేజ్ స్పేస్ ఆక్యుపై చేస్తున్నాయి, కాకపోతే ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లా. అంటే కొన్ని ఏరియాస్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కాయిన్స్ ఉంటున్నాయి, ఇంకా కొన్ని చోట్ల అసలు ఉండట్లేదు. ఇది పరిస్థితి. అర్థమవుతుందా? సప్లై ఎక్కువ ఉంది, డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా లేదు. అట్ ద సేమ్ టైం దెర్ ఈజ్ డిమాండ్ ఇన్ పాకెట్స్. అంటే అర్థం ఏంటి? అక్కడక్కడ డిమాండ్ అనేది ఉంది, ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. సో అందుకనే ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా జరగాలని చెప్పేసి డిఫరెంట్ ప్లేసెస్లో మనం రైల్వే స్టేషన్స్లోనూ, షాపింగ్ మాల్స్లోనూ కాయిన్ వెండింగ్ మెషిన్స్ని పెట్టడం ద్వారా ఎవరికి కావాలన్నా, ఎక్కడ కావాలన్నా వాళ్ళ పేటిఎం, గూగుల్ పేలో మైనస్ చేసేసుకొని కాయిన్స్ ఇచ్చే అవకాశాన్ని కల్పించడం అనేది దీని యొక్క ఉద్దేశం. కాయిన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అని కాదు, కాకపోతే మన దేశంలో సర్క్యులేషన్లో ఉన్న రూపీ కాయిన్స్ 28,857 కోట్లు కాయిన్స్ సర్క్యులేషన్లో ఉన్నాయి.
ఇన్ని కాయిన్స్ అనేవి ఉండడం జరిగింది. స్మాల్ కాయిన్స్ 743 కోట్లు అండి. 50 పైసలు అన్నీ కలుపుకుంటే 743 crores ఉన్నాయి. పెద్దవన్నీ కలిపి 28,857 crore కాయిన్స్ మన దగ్గర ఉన్నాయనేసి చెప్పొచ్చు. అంతే, జస్ట్ కొంచెం మన పని సులువు అవ్వడం కోసం ప్రభుత్వం చేస్తున్న పని, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. సింపుల్. సో పైలట్ ప్రాజెక్ట్ ఇనీషియల్గా మనకి 19 లొకేషన్స్లో 12 సిటీల్లో జరగబోతుంది. నెక్స్ట్, ఫిబ్రవరి పిఎంఐ సిగ్నల్స్ స్టడీ ఎక్స్పాన్షన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫిబ్రవరి పిఎంఐ అనేది మనకి స్టడీ ఎక్స్పాన్షన్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ని సిగ్నల్ చేస్తోంది. పిఎంఐ అంటే అర్థం ఏంటమ్మా? పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో ఇది S&P గ్లోబల్ అనే సంస్థ, S&P గ్లోబల్ అనే సంస్థ రిలీజ్ చేస్తూ ఉంటుంది. పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ ప్రతి దేశానికి రిలీజ్ చేస్తుంది, వరల్డ్ వైడ్ కూడా రిలీజ్ చేస్తుంది. సో వీళ్ళు రిలీజ్ చేసేది ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్కి, సర్వీసెస్కి, దెన్ కాంపోజిట్ ఇండెక్స్ కూడా రిలీజ్ చేస్తారు. వీళ్ళు రిలీజ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి క్వశ్చనైర్ పంపిస్తారు. సో మీ రిక్రూట్మెంట్ యాక్టివిటీ ఎలా ఉంది, మీ రా మెటీరియల్ పర్చేజెస్ ఎలా ఉన్నాయి, మీ స్టాక్ ఇన్వెంటరీ ఎలా ఉంది, ప్రొడక్షన్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళు ఇచ్చిన సమాధానాలు బట్టి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా గాజ్ చేస్తారు. గాజ్ చేసి ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే ఎక్స్పాన్షన్ కనిపిస్తుంటే 50 పైన స్కోర్ ఇస్తారు, కాంట్రాక్షన్లా ఉంటే 50 లోపు స్కోర్ ఇస్తారు. సో ఈ స్కోర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ స్కోర్ అనేది మీరు చూసినప్పుడు ఈ పర్టికులర్ మంత్లో ఫిబ్రవరిలో మనకి 55.3 ఉంది ఇండెక్స్, విచ్ ఈజ్ పాజిటివ్. జనవరిలో 55.4 ఉంది, అది కూడా పాజిటివ్. అంటే జనవరి టు ఫిబ్రవరి తీసుకుంటే ఎక్స్పాన్షన్ ఉంది, డిసెంబర్ టు జనవరి తీసుకున్న ఎక్స్పాన్షన్ ఉంది. అయితే జనవరి ఎక్స్పాన్షన్ వాజ్ స్లైట్లీ మోర్ దాన్ ఫిబ్రవరి ఎక్స్పాన్షన్. అల్టిమేట్గా పాజిటివ్ టెరిటరీలో ఉన్నంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ పాజిటివ్, థింగ్స్ ఆర్ గుడ్ అని చెప్తోంది ఇక్కడ. అంతే, అంతకంటే ఏం లేదు. మీరు ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. 50+ వాల్యూ, ఇఫ్ ఇట్ ఈస్ 50+ ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. ఇఫ్ ఇట్ ఈస్ 50- లెస్ దాన్ 50 ఉంటే ఇట్ ఇండికేట్స్ కాంట్రాక్షన్. ఇట్ ఈస్ రిలీజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ కాంపోజిట్. రెండు కలిపి ఇచ్చేదాన్ని కాంపోజిట్ ఇండెక్స్ అని చెప్పి అంటారు. అలాగే మీరు సర్వీసెస్ యాక్టివిటీ గురించి కూడా వచ్చేసింది పిఎంఐ డేటా. సర్వీసెస్ యాక్టివిటీ హిట్స్ 12-year హై ఇన్ ఫిబ్రవరి. సర్వీసెస్ పిఎంఐ చాలా బాగుంది చూడండి. మీకు సర్వీసెస్ యాక్టివిటీకి వచ్చేసరికి 59.4 ఉంది కంపేర్ టు 57.2 ఇన్ జనవరి. జనవరితో పోలిస్తే ఎక్స్పాన్షన్ ఇంకా పెరిగింది. 50+ ఉంటే ఎక్స్పాండ్ అయినట్టే. కాకపోతే జనవరిలో డిసెంబర్ టు జనవరి ఎక్స్పాన్షన్ కంటే జనవరి టు ఫిబ్రవరి ఎక్స్పాన్షన్ ఈజ్ మచ్ బెటర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. I hope you have understood this. So this is the 19th straight monthly expansion. అంటే వరుసగా 19 నెలలకు ఎక్స్పాండ్ అవుతూనే ఉంది, అండ్ ఈ మంత్ ఇంకా బాగా అయింది. సో యూ కెన్ చెక్ దట్ హియర్. ఇక్కడ చూడండి, 19th straight monthly expansion. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి జిఎస్టీకి సంబంధించింది. జిఎస్టీ కలెక్షన్స్ 1.49 lakh crores దాటాయి. జనవరి జిఎస్టీ కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి, ఫిబ్రవరి జిఎస్టీ కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి. మనకి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో 1.33 lakh ఉంటే ఈసారి 12.4% పెరిగి 1.49 lakh crores రావడం జరిగింది. సెస్ ఇన్ఫ్లోస్ కూడా దే హిట్ ఎ రికార్డ్ అని చెప్తున్నాడు. సెస్ ఇన్ఫ్లోస్ కూడా బాగా పెరిగాయి. సెస్ ఇన్ఫ్లోస్కి యొక్క గొప్పతనం ఏంటి, వాట్ ఈజ్ ది స్పెషాలిటీ ఆఫ్ సెస్ ఇన్ఫ్లోస్ అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. బికాజ్ యూ హ్యావ్ గాట్ దిస్ వర్డ్ కాల్డ్ సెస్. సెస్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ట్యాక్స్ అమ్మ. ఇది ట్యాక్స్ మీద వేసే ట్యాక్స్. సెస్ ద్వారా వచ్చే మనీ, యూ కెన్ సే ఇట్ ఈస్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. అండ్ సెస్ ద్వారా కలెక్ట్ చేసిన మనీ ఈజ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్, స్పెసిఫిక్ డిఫైన్డ్ పర్పస్. ఎడ్యుకేషన్ సెస్ అన్నాం అనుకోండి, ఆ మనీ ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే ఖర్చు పెట్టాలి, వేరే దానికోసం ఖర్చు పెట్టకూడదు. అలాంటిది అనమాట సెస్ అంటే. ఈ సెస్ ద్వారా వచ్చిన మనీ, ద మనీ నీడ్ నాట్ బీ షేర్డ్ విత్ స్టేట్స్తో షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మనీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఏ పర్పస్ కోసం కలెక్ట్ చేసిందో ఆ పర్పస్ కోసం దాన్ని ఖర్చు పెట్టుకుంటుంది. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ పూల్లో దాన్ని డివిజిబుల్ ట్యాక్స్ పూల్ అంటాం. వాట్ ఎవర్ సెంట్రల్ గవర్నమెంట్ గెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, వీటి ద్వారా గవర్నమెంట్ సంపాదించే డబ్బులు, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇదంతా కూడా మనకి డివిజిబుల్ పూల్లోకి వెళ్తుంది. ఈ డివిజిబుల్ పూల్లోకి వెళ్ళినప్పుడు దీని నుంచి మనకి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం స్టేట్స్కి కొంత వాటా అనేది ఇస్తుందన్నమాట.
సెంట్రల్ గవర్నమెంట్ డివిజిబుల్ పూల్లో వచ్చే ఇన్కంలో కొంత ఇస్తుంది. అయితే నార్మల్ ట్యాక్సెస్ అనేవి దీంట్లోకి వెళ్ళిపోతాయి. సెస్ ద్వారా వచ్చే ట్యాక్స్లు అనేవి దీంట్లోకి వెళ్ళవు, ఎందుకంటే స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే ఖర్చు పెడతారు. దే డోంట్ గో టు డివిజిబుల్ పూల్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుందంటే స్టేట్స్కి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి డివిజిబుల్ పూల్లోకి లేకుండా సెపరేట్గా సెస్ ద్వారా ఎక్కువ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సెస్ ద్వారా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనమాట. దాని గురించి స్టేట్స్ ఈ మధ్యన వర్రీ అవుతున్నాయి, గొడవ పెడుతున్నాయి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ తను చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తుంది. దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ సెస్ కలెక్షన్స్ పెరిగాయి, జిఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి. ఎందుకంటే మనకి ఇక్కడ చూడాల్సింది ఏమీ లేదు. ఇంకా మీకు బేసిక్స్ కావాలంటే జిఎస్టీ ఈజ్ నథింగ్ బట్ యువర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇట్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. దీన్ని మనం ఏమంటాం? ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్స్కి డైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి? ఏ ట్యాక్స్ అయితే ఇంపాక్ట్ అండ్ ఇన్సిడెన్స్ ఒకళ్ళ మీదే ఉంటుందో, ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ ఒకళ్ళపైన ఉంటుందో దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ నేను శాలరీడ్ ఎంప్లాయీ అనుకుంటే నా ఇన్కమ్ మీద ట్యాక్స్ వేశారు, దాని నొప్పి కూడా నాకే ఉంది, అది డైరెక్ట్ ట్యాక్స్. అదే పాల ప్యాకెట్ల మీద ట్యాక్స్ పెంచారు, అప్పుడు పాలు ప్రొడ్యూస్ చేసేవాడి మీద వేస్తారు, పాల ప్యాకెట్ వేసేవాడు ట్యాక్స్ వేస్తారు. ఇన్సిడెన్స్ ఏమో పాల ప్యాకెట్ మీద, ఈ నొప్పి ఆవిడకి కొనేవాడికి. సో ఇన్సిడెన్స్ వేరు, నొప్పి వేరు. సో పాల ప్యాకెట్ ఎవరైతే తయారు చేస్తారో డైరీ వాడు ఈ ట్యాక్స్తో పాటు అమ్ముతాడు, మన మీద ఆ ట్యాక్స్ రుద్దుతాడు అనమాట. సో ఇలాంటిదాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. సో జిఎస్టీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, సో జిఎస్టీ కలెక్షన్స్ మీరు వినుంటే 2017లో మనకి జిఎస్టీ 2017 జూలై నుంచి జిఎస్టీ అందుబాటులోకి వచ్చింది. సో ఇంతకుముందు స్టేట్ ట్యాక్స్లు వేరేగా, సెంట్రల్ ట్యాక్స్లు వేరేగా ఉండేవి. ఇప్పుడు జిఎస్టీ వచ్చాక వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నట్టుగా మారిపోయింది. స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ అనేది ఉండదు. జిఎస్టీ గుడ్, నాన్ జిఎస్టీ గుడ్ అంటే కొన్ని ఐటమ్స్ పైన జిఎస్టీ ఇంకా పడట్లేదు, లైక్ పెట్రోల్, ఆల్కహాల్ ఇట్లాంటి వాటి మీద. మెజారిటీ అన్నింటిపైన జిఎస్టీ పడుతుంది. జిఎస్టీని డిఫరెంట్ స్లాబ్స్ కింద డివైడ్ చేశారు. కొన్ని 5%, కొన్ని 12%, కొన్ని 18%, కొన్ని 24%, అలా డిఫరెంట్ స్లాబ్స్లో డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి గుడ్ ఆర్ సర్వీస్ని ఈ స్లాబ్స్ కింద పెడతారు. ఇఫ్ దట్ గుడ్ కమ్స్ అండర్ 18% స్లాబ్, ఆ వస్తువు కొనేటప్పుడు లేదా సేవ కొనేటప్పుడు నీకు 18% ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు మీరు యూపీఎస్సీ కోచింగ్, ఎల్టీఎక్స్లో కావచ్చు, ఎక్కడైనా తీసుకున్నారనుకోండి, 18% జిఎస్టీ ఈజ్ అప్లికబుల్. ఫీజుతో పాటు 18% జిఎస్టీ కట్టాలి. మన ఇన్స్టిట్యూట్లో మేము చెప్పిన ఫీజులోనే జిఎస్టీ ఈజ్ ఇంక్లూడెడ్. నేను సెపరేట్గా జిఎస్టీ అని చెప్పట్లేదు, మీరు చెప్పిన ఫీజులో జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. 18% నేను గవర్నమెంట్కి కట్టేస్తూ ఉంటాను అనమాట. ఇవి సమ్ బేసిక్స్ అబౌట్ జిఎస్టీ. ఇంకా రోజు వస్తూనే ఉంటుంది న్యూస్లో, డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్గా మూడీస్ కట్స్ ఇండియాస్ FY23 గ్రోత్ ఫోర్కాస్ట్ టు 6.8% ఫ్రమ్ 7%. మూడీస్ అనేది ఒక ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ. ఇంటర్నేషనల్గా మనకి 3 ఇంపార్టెంట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి: S&P, మూడీస్ అండ్ ఫిచ్. ఈ 3 కూడా ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్. వీళ్ళ పని ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్కి రేటింగ్ ఇస్తూ ఉంటాయి, క్రెడిట్ రేటింగ్ అనేది ఇస్తూ ఉంటాయి. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ అంటే వాళ్ళకున్న అప్పులు ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళు రేపు పొద్దున్న డబ్బులు తిరిగి కట్టగలరా లేదా, కెపాసిటీ ఏంటి, ఇలాంటివన్నిటిని డిఫరెంట్ పారామీటర్స్ని ఎవాల్యుయేట్ చేసి దే గివ్ రేటింగ్స్ అనమాట. సో ఈ రేటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రేటింగ్స్ ఏం చేస్తాయంటే ఒక కంట్రీకి మంచి రేటింగ్ ఇవ్వలేదు అనుకోండి, మూడీస్ కానీ ఫిచ్ కానీ, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారంటే ఈ దేశంలో మనం డబ్బులు పెడితే రిస్క్ ఎక్కువ, రేటింగ్ తక్కువగా ఉన్న కంట్రీకి రిస్క్ ఎక్కువ అని అర్థం. సో విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి. ఆ దేశంలో స్టాక్ మార్కెట్స్లో కానీ, బాండ్ మార్కెట్స్లో కానీ, డైరెక్ట్గా ప్రత్యక్ష పెట్టుబడులు కానీ అన్నీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. రేటింగ్ బాగున్న కంట్రీస్కి పెట్టుబడులు బాగా వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ని ఈ రేటింగ్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చే రేటింగ్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ మూడీస్ వాళ్ళు గ్రోత్ ఫోర్కాస్ట్ కూడా చేస్తారు. ఇండియా యొక్క జీడిపి ఎంత ఉండబోతోంది ఈ ఇయర్లో అంటే 6.8% ఉండబోతోంది అని చెప్తున్నారు. 7% కాదు, 6.8% ఉండబోతుందని చెప్పడం జరిగింది. ఫైనల్గా తెలంగాణ మరియు ఏపీ 2 రాష్ట్రాల్లో కూడా గ్రూప్ 2 సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2కి డేట్స్ కూడా ఇచ్చేసారు. ఆగస్టులో గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడుతున్నాయి. సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ టైం వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా మీరు మన కొత్త బ్యాచెస్లో జాయిన్ అవ్వండి. యానివర్సరీ మంత్ ఆఫర్లో భాగంగా మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కేవలం 15,000 రూపాయలకి న్యూ బ్యాచెస్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్తో సహా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఏపీకి కూడా మే నెలలో ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్, ఇంకో 2-3 అక్కడి 2-3 మంత్స్లో ఎగ్జామ్ డేట్ ఇస్తారు. సో మోస్ట్లీ ఆగస్ట్లోనే ఏపీలో కూడా ఎగ్జామ్ ఉండొచ్చు. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డోంట్ వేస్ట్
వేస్ట్ టైం, మనదంతా లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు వచ్చినా సరే మీకు యాక్సెస్ అనేది ఉంటూనే ఉంటుంది. యాక్సెస్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం 15,000 విత్ ఈఎంఐ ఆప్షన్. అండ్ ఈ యానివర్సరీ ఆఫర్ ఓన్లీ మార్చ్ 15th వరకు మాత్రమే ఉంది, తర్వాత ఉండదు. టేక్ కేర్, బాయ్. ఫైనల్గా ఓన్లీ ఎకానమీ మాత్రమే డిఫికల్ట్ అనుకునే వాళ్ళు ఇండియన్ ఎకానమీ ఫర్ గ్రూప్ 2 సెపరేట్ కోర్స్ ఉంది, దీంట్లో మీరు జాయిన్ కావచ్చు. యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ కాల్డ్ ఇండియన్ ఎకానమీ ఫర్ గ్రూప్ 2. దీనికి కొత్త బ్యాచెస్ మార్చ్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. సో ఈ క్లాసెస్ నేనే స్వయంగా డీల్ చేస్తున్నాను. ఫీజు కేవలం 3,000 రూపాయలు మాత్రమే. 15th మార్చ్ వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్, బాయ్.